హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ 18వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన పీఎం మోడీ గారు. మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, రైతులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటారు. ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్రం. అయితే ఇప్పటి వరకు రైతులు 17 విడతలకు సంబంధించిన డబ్బులనైతే అందుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా 18వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే రావాల్సి ఉంది. ఈ విడత కూడా వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ 18వ విడతను విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయల చొప్పున అందచేయనున్నారు. పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం 18వ విడత నిధులను అక్టోబర్ 5, 2024న ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు. ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. మీరు మీ ఖాతాలో పీఎం కిసాన్ యోజన డబ్బులను స్వీకరించాలనుకుంటే మీరు పీఎం కిసాన్ పోస్టల్లో ఈకేవైసీ చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ యొక్క ఈకేవైసీ లేని వారు పథకం ప్రయోజనాలను పొందలేరు. పీఎం కిసాన్ పోస్టల్లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ సహాయంతో, ఓటీపీ సహాయంతో మీ ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. మీరు దీన్ని చేయలేకపోతే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి కేంద్రాలను సందర్శించండి. ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 18వ విడతకి సంబంధించిన 2,000 రూపాయలు అనేది వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయి, లేకపోతే జమ కావు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోకపోతే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.